తెలంగాణ ప్రభుత్వము కులగణన సర్వే మేము గొప్పగా చేసినాం. చరిత్రలో నిలిచిపోయే విధంగా సర్వే చేసినాం. మాత గొప్ప పార్టీ లేదు, మాత గొప్ప నాయకులు లేరు. 1931 తర్వాత దేశ చరిత్రలోనే మొట్టమొదటి కులగణన అని గొప్పగా చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామని గత కొన్ని రోజుల క్రితము బీసీ సోదరీమణులకు పెద్ద కుట్ర చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని కేవలము బీసీ ఓట్ల కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పన్నాగము, ఒక కుట్ర, ఒక మోసపూరిత ప్లాన్ ఇది. ఎందుకంటే గత ప్రభుత్వ 2011 కానీ బీఆర్ఎస్ చేసిన సమగ్ర సర్వే 2014లో కానీ బీసీల సంఖ్య 1,85,00,000 ఉంటే, అంటే 51% ఉండే. వీళ్ళు చేసిన సర్వే ప్రకారము 1,65,00,000 అంటే 46.25% అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళ దృష్టిలో బీసీలు తగ్గినరా లేదా బీసీలు అంతరించిపోతున్నట్ల? అసలు బీసీ కులగణన పేరుతో కాంగ్రెస్ ఒక పెద్ద కుట్రనే చేస్తూ ఉంది. ఎందుకంటే ముస్లిం బీసీ అనే ఒక కొత్త పదం, 10.8% ముస్లిం బీసీలట. అది కలుపుకొని 57% అని చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడు లేని ఈ పదము ముస్లిం బీసీలని. నేను ఒకటి అడుగుతా ఉన్నా, హిందూ బీసీలు ముస్లిం బీసీలను ఉంటారా? గతంలో ఎప్పుడు లేని, మతి లేని, తెలివి లేని చేష్టలు చేస్తూ ఉంది. మీరు ఏదైతే అడ్డమైన తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేయాలని ఇంకా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీసీలకు ఒక దిక్కు అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా బీసీ ఆడబిడ్డలకు, సోదరులకు అన్యాయం చేస్తూ ఉంటే తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేయాలన్నట. ఈ అడ్డమైన తీర్మానం ముందైతే నేను అడుగుతా ఉన్నా, నీ మంత్రివర్గంలో బీసీలకు సముచితమైన స్థానం ఈ ముందైతే నీ 11 మంది మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు? కేవలం ముగ్గురు. వారికైతే సముచితమైన స్థానం కల్పించు. ముందు ఏదైతే నువ్వు మైనార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తూ ఉన్నావో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్కు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం.